అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం. టేకాఫ్ తీసుకున్న వెంటనే క్రాష్ అయిన బోయింగ్. పక్షి ఢీకొని ఉండొచ్చని నిపుణుల అనుమానం. 2 ఇంజన్లు శక్తి కోల్పోయి ఉండొచ్చని అంచనా. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. టేకాఫ్ అయిన కొద్ది సమయంలోనే హఠాత్తుగా విమానం కిందికి దిగిపోవడానికి గల కారణాలపై విశ్లేషిస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే ప్రమాదానికి పక్షి ఢీకొనడమే కారణమని అంచనా వేస్తున్నారు. అందుకే ఫ్లైట్లోని 2 ఇంజన్లు శక్తి కోల్పోయి ఉండొచ్చని తెలుస్తోంది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటన గురువారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో చోటు చేసుకుంది. విమానంలో మొత్తం 242 మంది ఉండగా వీరిలో ఒక్క వ్యక్తే ప్రాణాలతో బయటపడ్డాడు. అటు విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కూలడంతో అక్కడ మెడికోలు కొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రమాదానికి పక్షి ఢీకొనడమే కారణమై ఉండొచ్చని నిపుణుల అంచనా వేస్తున్నారు. అందుకే ఫ్లైట్ టేకాఫ్కు అవసరమైన సరైన వేగాన్ని, ఎత్తును అందుకోలేకపోవడంతో ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎయిర్ ఇండియా ప్రమాదం పక్షులు ఢీకొన్న ఘటనలా కనిపిస్తోందంటున్నారు విమానయాన రంగ నిపుణులు. దీనివలన 2 ఇంజన్లు శక్తిని కోల్పోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. టేకాఫ్ సజావుగానే జరిగింది, కానీ గేర్లను పైకి తీసుకునే లోపే విమానం కిందికి దిగడం ప్రారంభించి ఉండొచ్చని చెబుతున్నారు. ఇంజన్లు శక్తిని కోల్పోయినప్పుడు లేదా విమానం పైకి లేచే శక్తిని కోల్పోయినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుందన్న ఆయన అసలు కారణం దర్యాప్తులో తేలనుందన్నారు. ప్రమాదం జరిగిన దృశ్యాలను చూస్తే టేకాఫ్ ఎలాంటి అవాంతరాలు లేకుండానే జరిగినట్లుంది. అలాగే విమానం నియంత్రిత పద్ధతిలోనే కిందికి వచ్చిందన్నారు. పైలట్ మేడే కాల్ ఇచ్చారంటే అత్యవసర పరిస్థితిని తెలియజేస్తుందని తెలిపారు. మొత్తంగా పక్షి ఢీ కొట్టడం వల్లే విమానం పైకి ఎగరడానికి అవసరమైన వేగం సాధించే శక్తి కోల్పోయిందని అర్థమవుతోంది. టేకాఫ్ సమయంలో పక్షులు ఢీకొంటే కూలిపోవడానికి 6 నుంచి 7 నిమిషాల గడువు దాటకపోవచ్చు. అందుకే ప్రమాదం చోటు చేసుకుందని నిపుణుల అంచనా. విమానం 11 ఏళ్ల కిందటే తయారైంది కాబట్టి సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువని తెలుస్తోంది. అయితే ప్రమాదానికి అసలైన కారణాలు ఏంటనేది క్లియర్గా తెలియాలంటే బ్లాక్ బాక్స్ విశ్లేషణ బయటికి రావాల్సి ఉంటుంది.